క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా యొక్క అంశము, నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? లేక నిన్ను ఏమి కంట్రోల్ చేస్తూ ఉన్నది, ఏమి నియంత్రిస్తూ ఉన్నది నీ జీవితాన్ని అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని పిల్లలముగా ఉంటూ ఉండగా అపవాది కూడా మన మీద తన అజమాయిషీ చేయటానికి లేక తన కంట్రోల్ని మన మీద కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది మనందరం కూడా గ్రహించాలి. దేవుడు ఒత్తిడితో మనల్ని తన ఆధీనంలోనికి లేక తన క్రిందికి రమ్మని అనటం లేదు, కానీ తాను మంచివాడు కాబట్టి, దీవించాలని ఆశ కలిగిన వాడు కాబట్టి, మనలను ఒక దీవెనగా నిలబెట్టాలనే కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీరే స్వయంగా నాకు విధేయత చూపుతూ మీరు ముందుకు రండి అనే మాటను అంటూ ఉన్నాడు. కానీ సాతాను అలా కాదు. సాతాను ఎలాగూ అలా చెప్పినా మనం వినము అనేసి ఒత్తిడితో ఫోర్స్ఫుల్గా తాను ఎంతో బలవంతముగా మన మీద కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యము ఏంటంటే, నన్ను ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు? దేవుని కంట్రోల్లో నేను ఉన్నానా? దేవుని అధికారం క్రింద నేను ఉన్నానా? లేక సాతాను నన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాడా? సాతాను యొక్క అధికారం క్రింద నేను ఉన్నానా? బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈరోజు కొన్నింటిని నేను మాట్లాడి ఆ తర్వాత మరికొన్ని అంశాలు 2-3 వారాల్లో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని కొరకు మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదివి సహకరించండి. అందరూ కూడా కలిసి చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం దయచేసి చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. ఇంకో మాటలో, ఎవరిని తన స్వాధీనంలోనికి తెచ్చుకొందునా, ఎవరిని తన అధికారం క్రిందికి తెచ్చుకొందునా, ఎవరిని తను సంపూర్ణముగా ఆక్రమించుకొందునా అని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. అపవాది మనల్ని కంట్రోల్ చేయటానికి చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు మీరు నేను కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ యొక్క సాతాను తంత్రములను ఎరిగిన వారిమై మనము ఎంతో జాగ్రత్తతో ఉండి మనలను మనము దేవుని అధికారం క్రిందికి పెట్టుకోవాలి.
దేవునికి వాక్యంలో మరొక మాటను దయచేసి చదవండి. ఈరోజు అనేక వచనాలు చదువుతూ ఉన్నాం కాబట్టి దయచేసి వాక్యం చదివేవారు చురుకుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం, మనం నిగ్రహం కలిగి ఉండగలము. మనము మన సాతాను యొక్క అధికారం క్రిందికి రాకుండా ఉండగలము. మనం సాతాను యొక్క తంత్రములను జయించగలము అనేటువంటి మాటను ఈరోజు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు ఈ మాటనే మరొక రకంగా చెప్తూ ఉన్నాడు. దయచేసి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యము. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు గాని, గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నేను నలుగగొట్టుకొనుచున్నాను. నా శరీరమును నేను స్వాధీనంలోకి తెచ్చుకొనుచున్నాను. నా శరీరమును నేను కంట్రోల్లోకి తెచ్చుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. మీరు గమనించారా? ఒక విషయాన్ని చెప్పనివ్వండి. మీరు గమనించారా? మన కుటుంబాల్లో కానివ్వండి, ఆఫీసెస్లో కానివ్వండి, పనిచేసే చోట ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా సరే ఒకరు అధికారం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. మీరు గమనించారా? అది ఆ యొక్క ఆఫీస్ అధికారి కావచ్చు, లేక అధికారి అంటే గిట్టని వారు కావచ్చు. మన ఇళ్లలో కూడా ఒకరు అధికారం కలిగి ఉండటానికి, ఒకరు కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అవతల వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అలాగే మన జీవితాన్ని కూడా అంతే. సాతాను మన యొక్క జీవితాన్ని మనకు ఇష్టము లేకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనము స్వాభావికముగా ఇష్టపడి యేసుక్రీస్తు యొక్క అధికారం క్రిందికి మనం వచ్చేసేయాలి. ఈరోజు నా యొక్క అంశము, ఏమి నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నది? దేని చేత నీవు స్వాధీనపరచబడ్డావు? దేనికి నీవు దాసోహంగా ఉంటూ ఉన్నావు? దేని క్రింద ఉన్నావు? దేని అధికారం క్రింద ఉంటూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 అంశాలు, దేవుని యొక్క చిత్తమైతే 10 అంశాలు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ఎన్ని వీలైతే అన్ని మాట్లాడి ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మెనీ పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దేర్ టెంపర్ ఆర్ యాంగర్. చాలామంది వారి యొక్క కోపము చేత నియంత్రించబడుతూ ఉన్నారు. కోపము యొక్క అధికారం క్రింద ఉంటూ ఉన్నారు. ఆ కోపం యొక్క అధికారం క్రింద వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయం కొరకు కోపమే, ప్రతి చిన్న దానికి విసుక్కోవటమే, ప్రతి చిన్న దానికి కూడా నిన్ను నీవు నియంత్రించుకోలేకపోతూ ఉన్నావు. ప్రతి చిన్న దాని విషయంలో కూడా నీవు చాలా ఎక్కువగా కోప్పడుతూ ఉన్నావు. దయచేసి నా మాట శ్రద్ధగా వినండి. కోపపడుట పాపము కాదు, కానీ కోపపడుట ద్వారా పాపమునకు దారితీయవచ్చు. దైవికమైన కోపం, దైవికమైన ఉగ్రత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దైవికమైన చిత్తమును చేయుటకు, దేవుని యొక్క మార్గాల కొరకై నీవు కోపపడుట మంచిదే. కానీ ఎప్పుడైతే నీ కోపము కట్టలు తెంచుకుంటుందో, ఎప్పుడైతే నీ కోపము మీద నీకు నియంత్రణ ఉండదో, ఎప్పుడైతే నీ కోపము నిన్ను నడిపించడం ప్రారంభిస్తుందో, తప్పనిసరిగా నష్టాలు జరిగిపోతాయి. నాకు తెలిసినటువంటి ఒక గొప్ప దైవజనుడు నాతో ఈ మాట పలకగా నేను చాలా నేర్చుకున్నాను. కార్ డ్రైవింగ్ విషయంలో ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, యూ షుడ్ డ్రైవ్ ద కార్ షుడ్ నాట్ డ్రైవ్ యూ అని.
నీవు కారును నడపాలి కానీ కారు నిన్ను నడపకూడదు. అంటే ఏ సమయంలోనైనా కూడా కార్ని కంట్రోల్లో ఉండాలి, కార్ని స్వాధీనంలో ఉండాలి, కార్ని నియంత్రించే శక్తి నీలో ఉండాలి. కానీ కొన్నిసార్లు ఒక స్పీడ్కి వెళ్ళిపోయిన తర్వాత కంట్రోల్ నీ చేతుల్లో ఉండదు. ఇక కార్ నిన్ను అంత స్పీడ్గా నడిపేయటం ద్వారా యాక్సిడెంట్స్కు గురి అవుతూ ఉంటాం. అలాగే నేను అంటూ ఉన్నాను, నీవు కోపము నీ నియంత్రణలో ఉండాలి, కానీ కోపం యొక్క పట్టులో, కోపం యొక్క అధికారములో, కోపం యొక్క శక్తిలో నీవు ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యము చాలా చాలా చక్కగా చెప్పింది ఏంటంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యాస్తమయము వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వవద్దు. దేవుడు ఒక రోజు కంటే తక్కువగా మాట్లాడుతున్నాడు. సూర్యాస్తమయము అంటే ఈవినింగ్ టైం, సన్ సెట్టింగ్ టైం, సూర్యాస్తమయము అయిపోయే లోపలే నీ కోపాన్ని వదిలేసేయి. అయ్యో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అనేకులు ఈరోజు కోప్పట్టం ప్రారంభిస్తే సంవత్సరాల తరబడి కూడా కోప్పడుతూ ఉంటాం, నెలలు తరబడి కూడా కోప్పడుతూ ఉంటాం. సీ ది స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రమాణము చూడండి. దేవుడు అంటే ఒక్కరోజు కూడా నువ్వు కోపంతో నిద్రపోకూడదు. సన్సెట్ అయ్యే లోపల నీ కోపాన్ని వదిలివేసేయాలి. కానీ ఇది చాలా కష్టం, ఇది చాలా కష్టం. నీవు చాలా కష్టపడతావు, అందరికీ చాలా కష్టమే. కానీ నేను చెప్పగలిగే మాట ఏమిటంటే, దేవుడు నీకు సహాయంగా ఉన్నట్లయితే, దేవునికి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోగలిగినట్లయితే నీ కోపాన్ని నువ్వు జయించగలుగుతావు. అనేకులు చెప్తూ ఉంటారు, నాకు చాలా కోపం అండి, ఆ కోపము ద్వారానే నేను ఎంతో నష్టాన్ని పొందుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు దయచేసి చదవండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యము. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, త్వరగా కోపపడువాడు మూఢత్వాన్ని చూపిస్తాడు, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. దుర్యోచనలు కలిగిన వాడు ద్వేషింపబడును. నువ్వు త్వరగా కోప్పడేటట్లుంటే నీ మూఢత్వాన్ని నువ్వు చూపిస్తావు అందరికీ. అంటే నువ్వు ఎంత పిచ్చివాడివో, ఎంత వెర్రివాడివో, ఎంతగా నీవు తెలివి తక్కువ పని ఉన్నదో, తెలివి తక్కువ వాడివో ఇతరులకు కనపరుస్తావు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి చదవండి, మరొక మాటను చదువుకుందాం. కీర్తనలో 37వ అధ్యాయం 37వ కీర్తన 8వ చరణం. 37వ కీర్తన 8వ చరణం దయచేసి చదవండి. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకుము, వ్యసన పడకుము. అది కీడుకే కారణము. అది కీడుకే కారణం. ఎంతో మంది భార్యాభర్తలు, ఎంతో మంది కుటుంబీకులు, ఎంతో మంది బంధువులు వారు చెప్పేటువంటి సత్యం ఇదే. కోపాన్ని నియంత్రించుకోలేక ఏదో ఒక రోజున గొడవాడటము, అనకూడని మాటలు, చెప్పకూడని మాటలు, లేకపోతే మరి నియంత్రణ లేకుండా మాట్లాడేసేయటం ద్వారా వారి మూఢత్వాన్ని కనపరుచుకోవటం, రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేకప్ అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు కోపపడకుము, ఆగ్రహంను విడిచిపెట్టుము, నువ్వు వ్యసన పడకుము. అదంతా కూడా ఎక్కడికి దారి తీస్తూ ఉంది? కీడుకే దారి తీస్తూ ఉంది. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దయచేసి చదవండి. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం 20వ వాక్యం దయచేసి చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కానీ ఎంత ఆశ్చర్యం అండి, కరెక్ట్గా ఆపోజిట్గా మనం చేస్తాం.
దేవుడు అంటూ ఉన్నాడు, వినుటకు వేగిర పడువారుగా మీరుండండి అంటే అస్సలు వినమే. నిదానించడం పక్కకు పెడితే అసలు వినం. ఫస్ట్ మాట్లాడుటకు మీరు నిదానించువారుగా ఉండండి అంటే అవతల వారు మాట్లాడుతూ ఉండగానే నువ్వు కాదు నేను మాట్లాడతానని మనమే మాట్లాడతాం. వారికి అవకాశం ఇవ్వం. ఫోన్లో అయితే ఇంక వారు పెట్టుకొని అలసిపోయి వినాల్సిందే, మనమే మాట్లాడాల్సిందే. ఈ రోజుల్లో ఈ టీవీలలో చర్చా గోష్ఠి ఇవన్నీ కూడా చూసి, డిబేట్స్ చూసి ఫోన్లలో అట్లనే మాట్లాడుతున్నారు అందరూ. టీవీలలో జరిగే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు, అవతల వ్యక్తి మాట్లాడుతుంటాడు, ఇంకో ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు, మరొకరు ఆఫీస్లో కూర్చొని అందరూ గట్టి అరుచుకుంటూ ఉంటారు. ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. అట్లానే ఈ రోజుల్లో కూడా ఏమైపోయిందంటే అందరూ మాట్లాడుతున్నారు. ఒక సమస్య పరిష్కారం కావాలి అని అంటే అలా మాట్లాడితే అవ్వదు. నువ్వు ముందుగా విను, ఆ తర్వాత మాట్లాడు. కోపగించుకోవటానికి నీవు నిదానించు. కారణం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది కోపపడి నష్టం తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. కయీను నుంచి మనం ప్రారంభం చేద్దాం. కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం, దయచేసి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో ఏమంటూ ఉన్నాడు, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన యెడల, నీవు మంచి పని చేసి ఉన్నట్లయితే తల ఎత్తుకునే ఉండవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. చాలు. నువ్వు చేసిన పని మంచిదైతే నువ్వు తల ఎత్తుకోకుండా ఉంటావా? నువ్వు చేసిన పని మంచిది కాదు, నువ్వు శ్రేష్టమైన పంటను నాకు అర్పణగా తీసుకురాలేదు, నువ్వు కోప్పడితే లాభం లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆలోచించాలి. ప్రభువు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు మనందరితో. నువ్వు ఎందుకు కోపడుతున్నావు? అవసరమా? ఇంతగా కోప్పడుట అవసరమా? నువ్వు మంచి పని చేసి ఉంటే కోప్పడే అవసరత ఉండేదా? బైబిల్ గ్రంథంలో అత్యంత కోపిష్టి అయినటువంటి వ్యక్తిగా నాకైతే కనిపించే ఒక వ్యక్తి రాజు అయిన సౌలు. మిక్కిలి కోపం, చాలా కోపం, రౌద్రుడు. అంతవరకు కూడా దావీదును ప్రేమించినటువంటి సౌలు ఎప్పుడైతే దావీదును దేవుడు హెచ్చించడం ప్రారంభించాడో తనలో ఉన్నటువంటి కోపము కట్టలు తెంచుకొని బయటకు రావటం ప్రారంభించింది. దయచేసి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8వ వాక్యము చదవండి దయచేసి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు. ఏ మాటలు కోప్పడుతూ ఉన్నాడు? ప్రజలందరూ దావీదునకు 10,000 మంది అనియు, నాకు 1,000 కొలది అనియు స్తుతిస్తూ ఉన్నారే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు రాజ్యము తప్ప ఇంకేమైనా తీసుకోగలడా దావీదు అని కోప్పడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యాంగర్. ఇట్ ఈస్ ద బిగినింగ్. ఆ ప్రారంభమైంది. ప్రేమైన దేవుని బిడ్డలా చదవండి అమ్మా, ఇంకో మాటను చదవండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా, ఎంత కోపం ఉందంటే సితారా వాయించుచుండగా సౌలు ఒకే ఒక్క దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న గోడకే పొడి చేస్తా, నేను ఒక్క దెబ్బతో గోడకు పొడి చేస్తా అన్నంత కోపము దావీదు దగ్గర వస్తుంది.
సౌలు కలుగుతూ ఉంది. అభిషిక్తుడని తెలిసినా చంపుటకు సౌలు అంత కోపం ఉన్నది. అభిషిక్తుడని తెలిసిన దావీదు మాత్రం అవకాశం వచ్చినా చంపలేదు సౌలును. David was a person who could control his anger, but not Saul. సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను ఇదే అడుగుతూ ఉన్నాను. నీవు కూడా కోపడవచ్చు. కోపట్టం తప్పని నేను చెప్పటం లేదు, కానీ నియంత్రణ లేని కోపము, నష్టము కలిగించేంతగా కోపము, సంబంధాలు తెగిపోయేంతగా కోపము, లేక మనసును నొచ్చుకునేంత విధంగా కోపడాల్సిన అవసరము నిజముగా ఉన్నదా అని నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. బాలాము కోప్పడ్డాడు. అలాగే ప్రేమని దేవుని బిడ్డలారా, ఆస మంచి రాజు, మంచి రాజుగా పేరున్నటువంటి ఆస రాజు కూడా కోప్పడుతూ ఉన్నాడు. దయచేసి చదవండి 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చదవండి అక్క. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషియులను లూబియులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. హనాని మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు నీకు అప్పగించాడు కదా, ఎంత విస్తారమైన సైన్యం వచ్చినా అప్పగించాడు కదా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అవును, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇప్పుడు చూడండి, ఆ మాట చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. 12వ వాక్యం. ఆస తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి? కోపం. హీఈస్ బికమింగ్ రెస్ట్లెస్. ఇక తనలో తాను నియంత్రణ లేదు, రెస్ట్లెస్గా అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు కూడా కోపం ఎక్కువైపోతుందో రెస్ట్లెస్గా అయిపోతాం. అందరూ తప్పుగానే కనిపిస్తారు. వారు ఏ మాట మాట్లాడినా మనకు విసుగే, ఏ మాట మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. అందుకే ఈరోజు నీవు నేను గ్రహించాలి, ప్రియమైన సహోదరుడా, సహోదరి, కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే ఉజ్జియా మహారాజు ఎంత మంచి రాజుగా పేరుగాంచాడు, కానీ ఉజ్జియా మహారాజు సహితము కోపాన్ని నియంత్రించుకోలేక నష్టాన్ని తెచ్చుకున్నాడు. నయమాను ఎప్పుడైతే ప్రవక్త నీవు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగు అనంటే రౌద్రము కలిగి కోపగించుకొని అలిగి వెళ్ళిపోయాడు. అలా తన యొక్క స్వస్థత దూరం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, కోపాన్ని వదిలివేశాడో, దేవుడు తనకు స్వస్థత ఇచ్చాడు. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు. సహోదరుడా, సహోదరి, నీ కోపం వల్ల నీకు నష్టం ఉంది. యోనా గురించి ఒక మాటను చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి చదవండి 4వ అధ్యాయము 4వ వాక్యము. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. నీవు కోపించుట న్యాయమా? ఏం జరిగింది అక్కడ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సొర చెట్టు దేవుడు మొలిపించాడు, చక్కగా మొలిచింది, మంచి నీడనిచ్చింది. కానీ ఆ సొర చెట్టును దేవుడు ఎండిపోయేటట్లు చేశాడు. ఎండిపోయేటట్లు చేయగా కోపగించుకుంటూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నాటావా? నువ్వు నీళ్లు పోసావా? నువ్వు దాని గురించి శ్రద్ధ కలుగున్నావా? ఏమి జరగకుండానే అది మొలిచింది కదా, ఏమి జరగకుండానే నీడ ఇచ్చింది కదా, ఏమి జరగకుండానే నీ ఆ సొర చెట్టు మొలిచి ఎండిపోతే ఎందుకు ఇంత కోపగించుకుంటున్నావు? దేవుడు నినవే వారిని క్షమిస్తాను అంటే యోనా కొన్నిసార్లు తట్టుకోలేకపోయాడు. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు ప్రభువా, నువ్వు వారు ఎంత తప్పులు చేసినా నువ్వు క్షమించేస్తావని నాకు తెలుసు ప్రభువా అన్నట్లుగా కోపగించుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అడిగే ప్రశ్న మనమందరం కూడా ఎదుర్కోవాలి. దేవుడు అంటున్నాడు, యోనా, నీవు కోపగించుకొనుట
న్యాయమా? మన ఇళ్లలో ఎప్పుడైతే కోపం యొక్క వాతావరణం వస్తుందో అందరూ అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, నువ్వు కోపగించుట న్యాయమేనా? నువ్వు కోపగించుట న్యాయమేనా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.